Well, hello guys. Welcome to my channel, Miss Mom. Na పేరు శాలిని సిక్దర్ అండ్ గైస్ ఈరోజు రీసెంట్లీ నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వచ్చేసి నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈ మధ్య నన్ను చాలామంది త్రూ ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్ నుంచి ఒక కామన్ క్వశ్చన్ వచ్చి అడుగుతా ఉన్నారు, విచ్ ఈజ్ అక్క నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా లేదా మీరేమైనా జాబ్ చేస్తున్నారా, జాబ్ జాబ్ జాబ్. సో ఆ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడిగారనమాట. సో లెట్ మీ గివ్ యూ ద ఆన్సర్, నో, నేను ఏ జాబ్ చేయటం లేదు. అయితే ఏమైంది ఫ్రెండ్స్, నేను ప్రెగ్నెన్సీ కాక ముందు నుంచి జాబ్ వదిలేశాను. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నేను జాబ్ చేయాలి లేదా ఏమైనా కార్పొరేట్ కంపెనీస్లలో వర్క్ చేయాలన్నా ఏం ప్లాన్ చేయలేదు. వాట్ వాజ్ మై ప్లాన్ ఈస్ ఇంట్లోనే ఉండి ఏమైనా ఒక స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని ఇంటి నుంచే ఏమైనా ఒక ఇన్కమ్ జనరేట్ చేయాలని మైండ్ సెట్తో ఉన్నాను. బట్ ఏమైందంటే స్లోలీ లైక్ టైం గడుస్తూ ఏమైపోయిందంటే లైక్ మెంటలీ నేను షట్ డౌన్ అయిపోయాను. ఎలా చెప్పేది అర్థం కావటం లేదు. సో లోపల ఏమైపోయిందంటే క్రియేటివిటీ పాయింట్ క్లోజ్ అయిపోయింది అండ్ లోపల ఎంప్టీనెస్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ వచ్చేసి కొంచెం ఏంటి బాగా ఎక్కువ అయిపోయింది. ఊరికే యాంగర్ లెవెల్ పెరిగిపోవడం లేదా లైక్ లాట్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. ఎస్పెషలీ నాకు ప్రతి టాపిక్లో వచ్చేసి కోపం వచ్చేయడము, అరవడము, లోపలే ఎలా ఫీలింగ్ వచ్చేసిందంటే దట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, వర్త్ ఉందా లేదా నేను ఈ లైఫ్ చూస్ చేయడానికి. నాట్ అబౌట్ మదర్, లైక్ జాబ్ లేకుండా ఇలా am I choosing right thing. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బిల్డప్ అయిపోయింది అనమాట. సారీ, థ్రోట్ ప్రాబ్లమా, ఏడవటం లేదులే. అది కాకుండా మదర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మదర్ హార్మోన్స్ వచ్చేసి నాలో చాలా అప్ అండ్ డౌన్ అయిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే నన్ను నేను యాజ్ చాలా తక్కువగా లైక్ ఫీలింగ్ వచ్చేసింది. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో. నన్ను నేను చాలా లెస్గా ఆలోచించడం స్టార్ట్ చేసేసాను. లైక్ ఐ డోంట్ నో వై. లైక్ మా పేరెంట్స్ నన్ను ఎప్పుడు అలా డౌన్గా ట్రీట్ చేయలేదు. బట్ ఐ డోంట్ నో, లైక్ మెంటలీ లైక్ ఐడల్గా కూర్చుంటే రకరకాల థాట్స్ వస్తాయి. సో అది ఇక్కడ జరుగుతూ ఉన్నింది. దాంతో ఏమైందంటే నేను ఒక స్టార్టింగ్లో ప్లాన్ వేసుకున్నాను కదా, లైక్ క్రియేటివిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకొని దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయాలని. సో అది స్లోగా ఎలా వెళ్ళిపోయిందంటే జాబ్ వైపుకి డైరెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంట్లో ఉండి నా కోసం నేను టైం ఇవ్వలేకపోతున్నాను. బికాజ్ సీరియస్లీ కేదార్ వెనకే నా టైం అంతా ఇన్వెస్ట్ అయిపోతుంది. అతను రెస్ట్ తీసుకునేటప్పుడు నేను మిగతా దాంట్లో నా టైం ఇన్వెస్ట్ అయిపోతుంది. సో దేర్ ఈజ్ నో టైం లెఫ్ట్ ఫర్ మీ ఆర్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. ఏమైనా చేయాలన్న దానికి కూడా నాకు టైం దొరకలేదు. సో ఆ టైంలో ఏమనిపించేసింది, మేబీ ఇది వర్కౌట్ కాదేమో. సో ఐ థింక్ ఐ షుడ్ గో ఫర్ అ జాబ్. సో మెంటలీ చాలా డెస్పరేట్ అయిపోయాను. ఇలా ఒక చెయ్యి సంపాదించే చెయ్యి సడన్గా కూర్చోవాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. లైక్ నన్ను నేనే చాలా వర్త్లెస్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసేసాను. సో దాట్ హ్యాపెండ్. సో ఐ గాట్ సో డెస్పరేట్ అండ్ ఇంకా జాబ్ చేయాల్సిందే. అసలు పేరెంట్స్కి నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. బట్ వాట్ దే వర్ సేయింగ్, బాబు ఇంకా చిన్నోడే కదా, అంటే హీ విల్ బీ 1 year సూన్. ఇప్పుడు 12th month రన్ అవుతా ఉంది. సో ఇంకొంచెం టైం పోని అంటే దే ఆర్ గివింగ్ అ వ్యాలిడ్ పాయింట్. బట్ ఇక్కడ నాకేమైపోయిందంటే ఐ వాజ్ సో డెస్పరేట్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు అర్థం చేసుకోవట్లేదే అనేసి నాకు ఫీలింగ్ అయిపోయి ఓవర్ డెస్పరేట్ అయిపోయాను అనమాట.
దాంతో ఏమైపోయిందంటే ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అ జాబ్. ఫస్ట్ నియర్ బైలో ట్రై చేశాను. అంటే నేను ఇక్కడ నుంచి ఏదైనా నాకు ఇన్కమ్ సోర్స్ లైక్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా. సో శాలరీ తక్కువైనా ఇట్స్ ఓకే, అట్లీస్ట్ దగ్గరుండి బాబుతో ఇంటరాక్షన్ ఉంటుంది, బాండ్ వచ్చేసి ఒక్కసారిగా కట్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడే చేసుకుందాము అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు నియర్ బైలో ఎక్కడ కుదరటం లేదు. సో దాట్స్ వై వాట్ ఐ డెడ్, బెంగళూరులో ఒక మంచి ఆఫర్ వచ్చిందనమాట. సో దాన్నే వెళ్ళిపోదామని నేను అనుకున్నాను. సో అంటే ఈ జాబ్ ఎలా అంటే ఒక కన్సల్టెన్సీ ఒక అతను నాకు పరిచయం ఉన్నాడు. సో వాడి ద్వారా నాకు ఆ జాబ్ ఆఫర్ వచ్చేసింది. ఓకేనా. సో ఇంటర్వ్యూ కోసం ఒక 2-3 రౌండ్స్ అనేది ఉంటాయి. సో దానికోసం ఐ హ్యావ్ టు గో దేర్. సో నా ఎక్స్పీరియన్స్, నా ఎడ్యుకేషను, నా ప్రొఫైల్ అంతా ఆ జాబ్ తగ్గా ఉన్నింది. సో ఆ ప్యాకేజ్ మా పేరెంట్స్తో చెప్పాను. సో దేవర్ ఆల్సో లైక్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. సరే వాళ్ళు నా డెస్పరేషన్ వచ్చేసి అర్థం చేసుకున్నారు. అండ్ వాళ్ళు చెప్పారు ఓకే నువ్వు వెళ్ళు, వీ విల్ డూ అవర్ బెస్ట్. అంటే నేను ఎలా అనుకున్నాను, ఇంకా 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా, దాంట్లో నేను అప్ అండ్ డౌన్ చేస్తాను, ఇంటి దగ్గర వచ్చేస్తుంటాను అనేసి. సో వెళ్ళాను ఇంటర్వ్యూ కోసం. లైక్ ఈరోజు డిసైడ్ అయ్యాను, రేపు వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ రోజు ఇంటర్వ్యూ ఎండ్ అయిపోతుంది అనమాట. సో వెళ్ళిపోయాను. అండ్ ఆ రోజు ఫుల్ వర్షము. అండ్ ఎప్పుడైతే నేను బస్ ఎక్కానో లోపల ఒక విధమైన ఒక గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. లైక్ నిజంగా నేను కేదార్ని వదిలేసి కెరియర్ చూస్ చేశానా అంటే, లైక్ ఇంట్లో ఉన్నంతసేపేమో ఏందబ్బా నాకు టైం దొరకటం లేదు నాకు, ఐ వాంట్ టు డూ సంథింగ్. బయట అడుగు పెట్టడమే అయ్యో ఏం చేసేసాను, అయ్యో కేదార్ని వదిలేసి వచ్చేసాను, కేదార్ అక్కడ ఎలా ఉన్నాడు. సో ఐ ఫెల్ట్ రియలీ గిల్ట్. నాకు చాలా ఒక విధమైన కైండ్ ఆఫ్ ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. బట్ ధైర్యంగా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఐ థాట్ అర్లీ మార్నింగ్ రీచ్ అవుతాను, బట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది బస్సు. మార్నింగ్ అంతా బస్ స్టాప్లో ఉన్నాను. అట్ ఫస్ట్ నేను ఆలోచించాను ఈరోజు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. బట్ సీరియస్లీ బెంగళూరు అర్లీ మార్నింగ్ టైంలో ఫుల్గా కూలింగ్ ఉంటుందన్న విషయం మర్చిపోయాను. నేను ఒక్కటి కూడా స్వెటర్ కానీ హుడీ కానీ ఏం తీసుకుపోలేదు. సో అందుకే ఇప్పుడు అర్థమై ఉంటుంది నా థ్రోట్ ఎందుకు డౌన్ అయిందో. సో 2 hours కూర్చున్నాను, ఇంకా నా వల్ల కాదు, నేను వెయిట్ చేయలేను. సో అందుకే నియర్ బైలోనే ఒక హోటల్ బుక్ చేసుకొని నేను వెళ్ళిపోయాను. దట్ టు అఫోర్డబుల్ ప్రైస్లోనే వెళ్ళాను. నేను ఓవర్ ఎక్స్పెన్స్ చేయాలని మైండ్ సెట్తో లేనమాట. సో ఓకే ఇట్ వాజ్ డీసెంట్ రూమ్. ఆ తర్వాత వెళ్ళడమే ఫస్ట్ అయితే నేను నిద్రపోయాను ఫ్రెండ్స్. ఐ వాజ్ సో టైర్డ్. రూమ్ కూడా పర్వాలేదు, లైక్ ఒక స్మాల్ రూమ్ అనమాట. ఒక బెడ్ ఉంటుంది, ఒక పాతకాలం టీవీ ఒకటి ఉన్నింది. It was a okay room. I'm not going to say it was like a huge pricey type of room, but okay, affordable price lo just rest purpose kosam okay. Rest తీసుకున్నాను. నెక్స్ట్ డే రెడీ అయిపోయి బయలుదేరేసాను అనమాట. అండ్ బయలుదేరిన తర్వాత గాడ్ అక్కడ ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా. మార్నింగ్ 9 o'clock అంతా వెళ్తే 2 o'clock దాకా నాకు ఇంటర్వ్యూ ఇంకా లైక్ జరగలేదు. లైక్ నా రెజ్యూమే అంతా తీసుకొని వాళ్ళు HR వాళ్ళకంతా ఫార్వర్డ్ చేసుకున్నారు. సరే తర్వాత టెలిఫోనిక్ రౌండ్ అయిపోయింది. తర్వాత వర్సెంట్ రౌండ్ అంటే కొంచెం సిస్టమ్ ల్యాప్టాప్లో ఉంటుంది కదా కొన్ని యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటిది. అంటే గ్రామర్, మన లిస్నింగ్ స్కిల్ బాగుందా లేదా, మన ప్రొనౌన్సియేషన్ బాగుందా లేదా, మన రీజనింగ్ బాగుందా లేదా, అవంతా చెక్ చేస్తారనమాట. సో అవి కూడా సూపర్గా నేను క్లియర్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ నేనేం ప్లాన్ చేశాను, ఒక్క రోజులోనే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని ఐల్ కమ్ బ్యాక్. బట్ ఆమె ఏం ట్విస్ట్ పెట్టిందంటే నీకు 3rd రౌండ్ వచ్చేసి నెక్స్ట్ డే అవుతుంది.
అక్కడ ఇంకా ఇంత దూరం వచ్చేసానే, చేయకుండా వెళ్ళిపోతే బాగుండదు కదా అనేసి నేను ఎక్స్టెండ్ చేసి ఉండిపోయాను. అప్పుడప్పుడు కాల్ చేసేదాన్ని ఇంట్లో. ఇక్కడ ఇంట్లో పరిస్థితి మోస్ట్లీ నేనేమనుకున్నాను, ఓకే మేబీ అమ్మా నాన్న పర్వాలేదు, ఆన్ అండ్ యావరేజ్గా మంచిగానే డీల్ చేస్తున్నారేమో అనేసి నేను అక్కడ ఆ మైండ్తో ఉన్నాను. సో నెక్స్ట్ డేను వెళ్ళాను. అండ్ తర్వాత మేనేజర్స్ అవందరూ కూర్చొని మనల్ని వర్చువల్లీ మీటింగ్ మాట్లాడతారనమాట. సో అంతా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్లోనే ఇచ్చేసాను ఇంటర్వ్యూ. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్. బట్ రిజల్ట్ వచ్చేసి నెక్స్ట్ డే రివీల్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే నా తర్వాత కూడా చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ మల్టిపుల్ క్యాండిడేట్స్లో వాళ్ళు 5 మెంబర్స్నే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్యాకేజ్ వాజ్ రియలీ అట్రాక్టివ్. అందుకే నేను వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఆలోచించండి. ఓకే, అది ఇంకా ఆలోచించండి. ఓకే, సో నేనేం చేశానంటే ఆ వర్చువల్ రౌండ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళతో చెప్పేశాను, ప్లీజ్ ఏమున్నా సరే నేను సెలెక్ట్ అయినా అవ్వకపోయినా లెట్ మీ నో ఇన్ ద కాల్, బికాజ్ నేను అర్జెంట్లీ రిటర్న్ పోవాలి. ఆ తర్వాత మీరు ఏదైనా ఉంటే ఫర్దర్ నాకు షేర్ చేయండి, ఐల్ ప్లాన్ అకార్డింగ్ టు దాట్ అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం తెలిసిందంటే, ఆ 2 days అక్కడ ఉన్నాను కదా, ఈ గ్యాప్లో మా కేదారు మా అమ్మా నాన్నకి చుక్కలు చూపించేశాడు. చుక్కలు అంటే మామూలు చుక్కలు కాదు ఫ్రెండ్స్. కేదార్ వచ్చేసి నన్ను తలుచుకొని ఒక్కటే ఏడుపు. ఓకే, ఫస్ట్ డే వచ్చేసి సమ్హౌ మేనేజ్ చేసేసారు. బట్ నెక్స్ట్ డే వాడికి లైక్ యాంగ్జైటీ లెవెల్ చాలా ఎక్కువైపోయింది. ఒక్కటే ఏడుపు, చిన్నగా కాదు గట్టిగా ఏడ్చేశాడు. అక్కపక్కన హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా బిత్తరపోయారు వాడి వాయిస్ విని. అంత గట్టిగా ఏడ్చారు. సో మా పేరెంట్స్ వచ్చేసి ఇంకా కాల్లో నీకు చెప్తే నువ్వెక్కడ టెన్షన్ పడతావు, నీకెక్కడ డిస్టర్బెన్స్ అయిపోతుందని ఇదితో నేను మీకు అంత చెప్పలేదు అనేసి వీళ్ళు నాకు చెప్పలేదు. వీడేమో ఇక్కడ ఓ అని ఏడ్చేశాడు. లైక్ కంటిన్యూస్లీ 2 hours ఏడ్చాడు. గట్టిగా బయట దాకా పోతా ఉంది వాయిస్. అందరూ అడుగుతున్నారు ఎందుకు ఆ పాప ఇప్పుడే ఎందుకు జాబ్కి వెళ్ళింది. See, don't take me wrong guys, I know he is a small kid now, but ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. ఐ వాజ్ సో డెస్పరేట్. నన్ను నేను చాలా లోగా ఫీల్ అయిపోయాను. అందుకే ఐ టుక్ దట్ స్టెప్. అండ్ ఆల్సో కొంచెం ఫైనాన్షియలీ మా పేరెంట్స్కి కొంచెం సపోర్ట్ చేద్దామని ఇదితోనే నేను అలా చేశానే కానీ కొడుకు వద్దు జాబ్ చేసుకోవాలి అని ఇదితో నేను చేయలేదు. సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఇంత పరిస్థితి అయిపోయింది. మా పేరెంట్స్ ఇద్దరికి హై బీపీ. దేర్ వాజ్ 1 point వాడి బాధ చూసి మా ఫాదర్ ఏమో వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకున్నారు. మా మదర్కి ఏమో హై బీపీ అయిపోయి పడిపోతూ ఉంది. మా ఫాదర్ కూడా హై బీపీ వచ్చేసి కింద కూర్చొని ఆల్మోస్ట్ 3 కలిసి ఏడ్చే పరిస్థితి అయిపోయింది. లైక్ మా అమ్మ, నాన్న, మా కేదార్ 3 కలిసి. ఇట్ వాజ్ రియలీ హారబుల్. వాళ్ళు ఇప్పటికీ చెప్పుకొని బాధపడుతుంటారు. ఆ పాయింట్లో నాకు అర్థమైపోయింది ఈ జాబ్ డ్రీమ్స్ కొంచెం నేను సాక్రిఫైస్ చేసి ఇంట్లోనే ఫుల్ టైం మదర్గా ఉండడం బెటర్. బికాస్ కేదార్ నీడ్స్ మీ, దట్స్ ఇట్. అక్కడితోనే ఫుల్ స్టాప్. దెర్ ఈజ్ నో ఇఫ్, దెర్ ఈజ్ నో బట్. ఐ హ్యావ్ టు స్టే. అండ్ నేను డెఫినెట్లీ ఉండాలి. మా పేరెంట్స్కి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ నేను జాబ్ చేసే డ్రీమ్ని వచ్చేసి వదిలేసుకున్నాను. అండ్ ట్విస్ట్ ఏంటంటే నాకు తర్వాత తెలిసింది ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ దాట్ ఆసమ్ జాబ్. బట్ ఓకే, ఇంకేం చేస్తాము. నేను అతనితో చెప్పాను అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ కమ్. అంటే ఎవరైతే నా ఇంటర్వ్యూ వచ్చేసి అరేంజ్ చేయించారో అతనికి నేను ఇన్ఫార్మ్ చేశాను, ప్లీజ్
ఆ హెచ్ఆర్కి ఇన్ఫామ్ చేయండి. ఫస్ట్ అనుకున్నాను మై పేరెంట్స్ డీల్ చేస్తారని, బట్ చేయలేరు. మై సన్ నీడ్స్ మీ. సో ప్లీజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఐ వాంట్ బీ జాయినింగ్ దేర్ కంపెనీ అండ్ చెప్పేశాను. అండ్ వన్ సైడ్ చెప్పాలంటే ఒక సంతోషం కూడా వేసింది. లైక్ అంత పెద్ద ప్యాకేజ్ జాబ్ని సంపాదించే కేపబిలిటీ నాలో ఉంది. అండ్ ఇంకొక పక్క బాధ, లైక్ ఇంకా సో there are some priorities I have to set, which is top level priority is my son, next is family. ఆ తర్వాత టైం మిగిలితే I have to do something for myself. So now I am not the priority. సో ఓకే చల్తా హే. ఒక్కటే అర్థమైంది, నేనున్న పొజిషన్లో డెస్పరేట్ అయ్యి ఎటువంటి డెసిజన్ వచ్చేసి తీసుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ మై సన్. సో ఇప్పుడు వాడికి కూడా మనశ్శాంతిగా ఉంది, నాకు కూడా ఓకే. కొంచెం బాధేసింది గైస్, ఎంతైనా సడన్గా సంపాదించే ఇంట్లో కూర్చోవాలంటే సీరియస్లీ ఇట్స్ రియలీ టఫ్ టు హ్యాండిల్. బట్ ఓకే, నౌ ఐ అండర్స్టాండ్ ద సీరియస్నెస్కి. నేను ఇక్కడ ఉండడం వచ్చేసి నేను జాబ్ చేయడం కంటే కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. అండ్ ఎస్, దిస్ ఈజ్ మై స్టోరీ. ఈ స్టోరీలో మోరల్ ఏమంటే, యాజ్ అ న్యూ మామ్, ఫస్ట్ మై ప్రయారిటీ షుడ్ బి మై ఫ్యామిలీ, దెన్ మై కెరియర్ ఆర్ మై డ్రీమ్స్ ఆర్ మై సెల్ఫ్. సో ఇదే నా మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో మీకు నా సిల్లీ ఎక్స్పీరియన్స్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.